మీషో నుంచి అయితే నేను ఒక 4 డ్రెసెస్ ఆర్డర్ పెట్టాను. కాకపోతే అందులో 3 డ్రెసెస్ ఒకేసారి వచ్చేసాయి. ఇంతకీ ఏమేం డ్రెసెస్ ఆర్డర్ పెట్టాననేది చూపించేస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా వారిని ఒక 4, 5 సార్లు అడిగితే తర్వాత వచ్చారనమాట వీడియో తీయడానికి. లియో ఏమో ఒక పక్క నిద్రపోతున్నారు. నా తిప్పలు ఎలా ఉన్నాయంటే సౌండ్ రాకుండా పార్సల్స్ అన్ని ఓపెన్ చేసేసుకోవాలని బెడ్రూమ్ లోకి అయితే తీసుకెళ్లి పార్సల్స్ అన్ని ఫస్ట్ ఓపెన్ చేసేసుకొని సెట్ చేసుకొని మళ్ళీ వచ్చానమాట. ఫస్ట్ అయితే బ్లాక్ డ్రెస్ చూపించేస్తాను. నేనైతే చాలా ఇష్టపడి కొనుక్కున్నాను అనమాట. దీన్ని చూసిన వెంటనే నచ్చేసింది నాకు. దాంట్లో రివ్యూస్ అన్ని చెక్ చేసినప్పుడు బాగానే ఉన్నింది. క్వాలిటీ కూడా చాలా బాగా ఇచ్చారు. నాకైతే తక్కువ ప్రైజే పడింది. ఈ డ్రెస్ తీసుకునేటప్పుడంతా నాకు ఒకటే కొడుతూనింది నా హైట్కి సరిపోతుందా లేదా అని. గేరా కూడా చాలా పెద్దగా వచ్చింది. హిప్ దగ్గర పెట్టుకోవడానికి ఇలాంటి బెల్ట్ ఇచ్చాడు. బెల్ట్ వేసేసుకొని దానికి కుచ్చులు వేసుకుంటే చూడడానికి మాత్రం లుక్ భలే ఉంటుంది డ్రెస్. నెక్స్ట్ వచ్చేసి నైట్ డ్రెస్. ఇది చూసినప్పుడేమో నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే నా దగ్గర అప్పుడు అమౌంట్ లేదనమాట. అందుకే కార్ట్లోకేసి పెట్టేశాను. 1 మంత్ నుంచి అది అలాగే ఉంది. చూస్తున్నాను కానీ కొనడానికి డబ్బులు లేవని గమ్మునైపోయా. ఇంకా నేను వేసుకున్న నైట్ డ్రెస్ వచ్చేసి షాప్ లో తీసుకున్నాం. 650 రూపీస్ పడింది. అందుకని మా వారు నైట్ డ్రెస్ బాగున్నాయి నీకు ఇలాంటి సెట్స్ తీసుకో అని చెప్పారని నైట్ డ్రెస్ తీసుకుందాంలని ఆన్లైన్ లో చూసి ఇలా పెట్టుకొని ఉన్నాను. ఇప్పుడైతే కొంచెం ఆఫర్లో వచ్చిందని తీసేసుకున్నా. ప్యాంట్కి అయితే జాబ్ ఇవ్వలేదు కానీ డ్రెస్ మాత్రం చాలా బాగుంది. పర్లేదు ఆ బడ్జెట్ కి అనిపించింది నాకు. నెక్స్ట్ ఈ డ్రెస్ విషయానికి వస్తే నిజంగా చెప్తాను చాలా అంటే చాలా తక్కువ డబ్బులు పడింది. నాకైతే ఎలా వస్తుందేమో క్వాలిటీ అని డౌట్ కూడా ఉన్నింది ఒక పక్క. దీనికైతే 3/4 హ్యాండ్స్ వచ్చాయి. తర్వాత అమ్రుల్లా కట్ లో కొంచెం ఫ్రిల్స్ అన్ని బాగా ఇచ్చారనమాట. ముందరైతే ఇలా కుచ్చులు వచ్చేసాయి. సేమ్ ఫోటోలు ఎలా చూసానో అలాగే వచ్చింది క్లాత్ కూడా. మాది ఎలా వీడియో తీసుకోవడం అయిపోయిందో లేదో అంతలే క్లియో లేసేసాడు. వీడు ఇంకా చిన్నోడు ఇప్పుడే చూడండి ఎన్ని ఆటలాడుతున్నాడు. వాళ్ళ నాన్న బండి బయటకు తీసేటప్పుడు అంతా వీడిని కూర్చోపెట్టుకొని బయటకు తీయాలి. ఇంకొద్ది రోజులు పోతే వీధంతా రౌండ్ లేసిన తర్వాతే పంపిస్తాడేమో ఇంకా డ్యూటీకి. అలా బండి బయటికి తీసేసి లియోన్ అయితే నాకు ఇచ్చేసి తర్వాత మా వారు డ్యూటీకి బయలుదేరేశారు. వాళ్ళ నానేమో ఇంకా డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఇంకా లియోకు నాకు ఏదో ఒక పని ఉండాలి కదా. ఇంట్లో ఖాళీగా ఉంటే మనోడు అస్సలు ఉండడు. అందుకని ఇద్దరం కలిసి వాకింగ్ చేసేసుకొని చెట్లకు నీళ్లు పోసేసి వద్దాంలే అని చెప్పి లియోన్ అయితే పైకి తీసుకెళ్లాను. ఈ మధ్య అసలు మిద్దె ఎక్కడమే మానేసాం సరిగ్గా. ఇంక చెట్లను అయితే నేను ఈ మధ్యలో వాన పడుతుందిలే ఇంకెందుకులే పైకి అని చెప్పి వెళ్ళడమే లేదనమాట. గడ్డి కూడా అంతా ఎక్కువ వచ్చేసింది చెట్లలో అయితే. ఇంకా వాటిని పెరకాలంటే కనీసం నీళ్లు పోసి కొంచెం సేపు నాననివ్వాలి. అందుకని లియోకి ఇక్కడ ట్యాప్ దగ్గర నిలబెట్టేసి అవన్నీ చూసుకొని వద్దామని వెళ్ళాను. ఎందుకో తెలీదు ఈ పాటలని మధ్యలో ఉండడం వల్ల అనుకుంటా ఎక్కువ ఎండిపోతున్నాయి. ఒక సైడ్కి పెడితే సరిపోతుంది అనిపించింది. నేను ఒక పక్క నా పనిలో నేనుంటే పాటలని పక్కన పెడదాం అనుకొని ఇటు పక్క చూసుకుంటుండగానే మా వాడు చూడండి ఎన్నో పనులు చేసి పెట్టేశాడు. నీళ్ళన్నీ మొత్తం డ్రెస్ మీద వేసేసుకున్నాడు. ఇంకా వీడిని పట్టుకొని నేను ఇంట్లో పనులు చేసుకోవడమే కష్టం అంటే ఇంకా చెట్ల పనులు కూడా చేయడానికి అవుతుందా. అందుకే ఈ పాటలో ఉండే చెట్లకి ఎప్పుడో ఒకసారి నీళ్ళన్నా పోసేదాన్ని. ఇప్పుడు అది కూడా కుదరట్లేదు నాకైతే. ఒక్కొక్కసారి మనసుకు బాధ అయిపోతుంది. చెట్లు అంటే నాకు చాలా ఇష్టం అనమాట. పాటలలో ఏదో ఒకటి వేస్తూనే ఉండేదాన్ని. ఇప్పుడు చూడండి అసలు వేయడమే కుదరట్లేదు. డ్రెస్ మొత్తం తడిపేశాడులే అని చెప్పి నేను పాటలన్నీ పక్కన పెట్టి వచ్చేసరికి మిద్దంతా తిరిగేశాడు. ఎంత మన్ను చేసేసుకున్నాడు చూడండి ఒక్క నిమిషంలో ప్యాంట్ ని. మళ్ళీ అల్లరోడ్ అస్సలు ఉండడంట. మెట్లు కూడా వాడే దిక్కుని ఇంటికి వెళ్ళిపోవాలంట. ఇలాగే ఉంటే లియోకి జలుబు చేస్తుందని డ్రెస్ అయితే మార్చేశాను. తర్వాత అయితే నేను మా వారు ఉన్నప్పుడే బోకులన్నీ కడిగి పెట్టాను అనమాట. ఇవి ఆరిపోయాయి. ఇంకా లియోని అక్కడ కూర్చోపెట్టుకొని అవన్నీ సర్దుకుంటున్నాను ఇంట్లోకి తీసుకెళ్లాలని. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి. ముందు ఇలాంటి లాంగ్ వీడియోస్ వస్తుంటాయి. మీరు మాత్రం లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.